హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో కిడ్స్ ఉండే మదర్స్ అందరికి చాలా యూజ్ అవుతుంది. ఈ విక్స్ ప్యాడ్స్ ని డాక్టర్ మాకు సజెస్ట్ చేశారు. పిల్లలకి కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు వెంటనే మెడిసిన్స్ కి వెళ్లకుండా వీటిని యూజ్ చేయమని చెప్పారు. కొన్ని ఇయర్స్ నుంచి వీటిని యూజ్ చేస్తున్నాము. మనకి బేబీ విక్స్ ఏ స్మెల్ వస్తుందో ఈ ప్యాడ్స్ ని ప్లగ్ లో పెట్టి ప్లగ్ చేస్తే అదే స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యి 8 hours పాటు ఉంటుంది. పిల్లలకి కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు నైట్ పడుకునే ముందు విక్స్ ప్యాడ్స్ ని ప్లగ్ లో పెట్టి ప్లగ్ చేసి పడుకుంటే విక్స్ స్మెల్ కి పిల్లలు హాయిగా నిద్రపోతారు. ఇది పెట్టిన రోజు మా పిల్లలకే కాదండి, మాకు కూడా భలే నిద్ర వస్తుంది. ఈ ప్యాడ్స్ ని ప్లగ్ చేసేటప్పుడు ఊరికే డోర్ ఓపెన్ చేయకూడదు. స్మెల్ బయటికి పోతే అంత ఎఫెక్టివ్ గా పనిచేయదు. ఈ విక్స్ స్మెల్ వల్ల పిల్లలకి నోస్ బ్లాక్ అయినా, గొంతులో అనీజీగా ఉన్న మొత్తం క్లియర్ అయిపోద్దండి. మొన్న మధ్యన వెదర్ బాగుందని పిల్లల్ని తీసుకుని పార్క్ కు వెళ్తే ఆ చల్లగాలి వల్ల మా పాపకు బాగా జలుబు చేసి ముక్కు కారిందనమాట. ఇంకా నైట్ కి ఈ ప్యాడ్ ని ప్లగ్ లో పెట్టి ప్లగ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేసేది మెడిసిన్ వేస్తే ఎలా తగ్గిపోద్దో అలా తగ్గిపోయిందండి జలుబు అంతా. లాస్ట్ టైం మేము ఇండియాకి వచ్చేటప్పుడు అక్కడ వెదర్ వాటర్ సెట్ అవ్వక మా పిల్లలకి ఊరికే కాఫ్ కోల్డ్ వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళమే. ఆ టైంలో విక్స్ ప్యాడ్స్ కోసం చాలా మెడికల్ షాప్స్ లో అడిగాను, కానీ ఎక్కడ దొరకలేదు నాకు. వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా ఫాలో కూడా చేయండి ఫర్ మోర్ వీడియోస్.